ओम ओंकारविंद संयुक्ता नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाकैर्बिल्वपत्रश्च रश्चिद्रै कोमलै शुभै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पण दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोर पापसंहारम् एकबिल्वं शिवार्पण काशी क्षेत्र निवासं च कालभैरव दर्शन प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणं मूलतो ब्रह्मरूपाय मध्यदो विष्णुरूपिणे अग्रद शिवरूपाय एकबिल्वं शिवार्पणं। Namaskaram everyone. My name is Pandit G. Vishnuvardhana, Hindu Temple of Jain Center, Las Vegas. Today's pravachana topic is what is the significance of Mahashivratri. ఈ రోజు మనము మహాశివరాత్రి యొక్క మహత్వాన్ని, గొప్పతనాన్ని, విశేషమైనటువంటి ఒక మహాశివరాత్రి యొక్క పదము ఒక మహత్వాన్ని కూడా ఈరోజు మనము తెలుసుకుందాం. అంటే మహాశివరాత్రి అనగానే మహా అంటే విశేషమైనటువంటిది, శివరాత్రి అంటే కళ్యాణం చేసేటువంటి ఒక రాత్రి, శుభమైనటువంటి ఒక రాత్రి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకే శివరాత్రి మనకి ప్రతి మాసంలో కూడా శివరాత్రి వస్తూ ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒక్కసారి కూడా శివరాత్రి వస్తూ ఉంటుంది. ప్రతి మాసంలో కృష్ణపక్షము ఉండేటువంటి చతుర్దశి రోజు, అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఒక రోజు, దాన్నే మనము మాస శివరాత్రి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ప్రతి మాసంలో అమావాస్యకి ముందుగా వచ్చేటువంటి ఒక రోజుని మాస శివరాత్రి అని చెప్పుకుంటాం. అలాగే విశేషంగా మనము మాస శివరాత్రి కాకుండా సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి శివరాత్రి, దాన్నే మాఘమాసము కృష్ణపక్షము అమావాస్యకి ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి, దాన్నే మహాశివరాత్రిగా చాలా విజృంభణంగా మనము మన ఒక ఇళ్లల్లో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు జరుపుకుంటూ ఉంటాం. అలాంటి మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని, మహత్వాన్ని ఈరోజు తెలుసుకుందాం. అంటే శివరాత్రి, మాస శివరాత్రులు మనకు ప్రతి మాసానికి ఒక్కొక్కటి చెప్పున మనకి 12 మాసాలకి 12 మనకి మాస శివరాత్రులు ఉంటాయి. అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరానికి ఒక మహాశివరాత్రి మాత్రమే ఉంటుంది. అలాంటి ఈరోజు ఆ ఒక మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని, విశేషతలను కూడా తెలుసుకుందాం. ఎందుకు మనము శివరాత్రిని భగవంతుని శివునికి ఎందుకు చేసుకుంటాము అంటే దాని వెనక ఉండేటువంటి ఒక వృత్తాంతము, అలా ఒక కథ ఏంటి అనేది చూసినట్టుగా అయితే, ఒకానొక సమయంలో బ్రహ్మ అలాగే మహావిష్ణువు ఇద్దరూ కూడా చాలా విశేషంగా నేనే గొప్ప అని ఇద్దరు పైపోటీ పడుతూ ఉంటారు. అలాంటి పైపోటీ పడేటువంటి సమయంలో భగవంతుడు పరమశివుడు ఇద్దరికి మధ్యలో ఒక లింగాకారంలో, ఒక లింగ స్వరూపంలో ఆయన ఆవిర్భవిస్తాడనమాట, అంటే ఉద్భవిస్తాడు. అలాంటి ఉద్భవించినటువంటి మహా జ్యోతిర్లింగం, అలాంటి ఒక జ్యోతిర్లింగం ఉద్భవించిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రహ్మనికు అలాగే మహావిష్ణువు కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఏంటి ఇలాంటి ఒక స్వరూపం ఇక్కడ ఆవిర్భవించింది అని చూడగా, అది లింగాకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అలాగే లింగాకారంలో ఉండేటువంటి పరమశివుణ్ణి విశేషంగా మనము పూజించినప్పుడు విశేష ఫలాలను కూడా
భగవంతుడు అందజేస్తాడు. అలాంటి జ్యోతిర్లింగము ఆ రోజు ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి ఒక జ్యోతిర్లింగాన్ని చూసినటువంటి బ్రహ్మ అలాగే మహావిష్ణువు కూడా ఆ ఒక లింగం ఆది అంత్యాలని, అంటే ఆది అంత్య ఒక రహస్యాన్ని తెలుసుకోవాలని చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. అప్పుడు ఆ ఒక మహావిష్ణువు కింద అదో భాగంగా ఆయన ఆ ఒక లింగం ఒక ఆది భాగాన్ని వెతకడానికి బయలుదేరుతాడు. అలాగే బ్రహ్మదేవుడు ఆ లింగ స్వరూపంలో ఉండేటువంటి ఒక అంత్య భాగం కొన ఒక భాగాన్ని వెతకడానికి ఆయన బయలుదేరుతాడు. చేరినప్పుడు ఆ మహావిష్ణు ఎంత ఆ ఒక అతల వితల సుతల తళాతళ రసాతల మహాతల పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఒక లింగం యొక్క ఆది భాగము ఆయనకి కనిపించదన్నమాట. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆయన పైనుండేటువంటి భూవర్లోక, సువర్లోక, మహోలోక, తపోలోక, సత్యలోక అన్ని లోకాలు కూడా ఆయన కూడా ఆ ఒక లింగం యొక్క అంత భాగాన్ని ఒక రహస్యాన్ని కనిపెట్టడానికి ఆయన బయలుదేరినా కూడా అక్కడ చూసినప్పుడు అంత్యభాగం ఆయనకి కనపడదు. అయినప్పటికీ ఆయనకి మధ్యలో ఒక కేతకి పుష్పం కూడా దొరుకుతుంది. ఆ కేతకి పుష్పానికి చెబుతాడు, నేను ఈ ఒక జ్యోతిర్లింగం యొక్క అంత్యభాగాన్ని చూశాను అని మీరు నాతో పాటు సాక్ష్యం చెబితే మీకు నేను ఒక వరాన్ని ఇస్తానని ఆయనతో అబద్ధం సాక్ష్యాన్ని తయారు చేసుకుంటాడు. అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చే సమయంలో ఆ బ్రహ్మదేవుడు కూడా గోమాత కూడా కలుస్తుంది. గోమాత కూడా ఇలాంటి విషయాన్ని చెబుతాడు. మీరు కూడా నేను ఒక శివుని యొక్క జ్యోతిర్లింగం యొక్క విశేషమైనటువంటి అంత్యభాగాన్ని దర్శించుకున్నాను అని చెప్పాలని అడిగినప్పుడు అప్పుడు ప్రస్తుతానికి ఆవు సరే అంటుంది. అలాంటి ముక్కోటి దేవతలు ఉండేటువంటి ఆవు సరైనదిలే అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు తనతో పాటు ఆ ఒక కేతుకి పుష్పం అంటే మొగిలి రేకు, అందుకే ఆ మొగిలి రేకుని అలాగే ఆ ఒక గోమాతని సాక్షులు చెప్పాలని తనతో పాటు తీసుకుని వస్తాడు. అలాగే మహావిష్ణువు కూడా ఆ ఒక పాతాళ లోకానికి వెళ్ళి ఆయన కనపట్టలేక ఆయన కూడా ఆ ఒక రిటర్న్ వచ్చే సమయంలో ఆయన కూడా ఆ ఒక లింగం ఆవిర్భవించినటువంటి స్థానానికి చేరుకుంటాడు. అలాగే ఇద్దరు చేరుకున్న తర్వాత అక్కడ నేను మహాశివుని యొక్క అంత్యభాగాన్ని చూశాను అని బ్రహ్మదేవుడు చెప్పగా, అలాగే మహావిష్ణువు నేను వెళ్ళాను కానీ ఆ ఆది భాగాన్ని కనిపెట్టలేకపోయాను అని చెబుతాడు. అలాంటి సందర్భంలో ఎలా చూశారు అని అడిగినప్పుడు ఆ ఒక మొగలి రేకు ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి ఆ ఒక కేతకీ పుష్పాన్ని సాక్ష్యంగా తీసుకొచ్చాడు కాబట్టి ఆ కేతకీ పుష్పం కూడా అబద్ధాన్ని పలుకుతుంది కాబట్టి ఆ అబద్ధాన్ని పలికినందువల్ల దానికి శాపం కూడా కలుగుతుంది. అంటే నువ్వు అబద్ధాన్ని చేసే అబద్ధాన్ని చెప్పావు కాబట్టి నీకు పూజలో అర్హత లేదు అని శాపాన్ని ఇచ్చారన్నమాట. అందువల్ల అలాంటి అబద్ధం చెప్పినటువంటి ఒక మొగలి రేకు, అందుకే పూజలో మనము మొగలి రేకుని కేతకీ పుష్పాన్ని వాడమన్నమాట. అలాగే ఆ ఒక ఆవు గోమాతను కూడా అడిగినప్పుడు గోమాత ముందు భాగం తలని ఇలా ఇలా అనేసి వెనక భాగాన్ని ఇలా 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 అంటుంది. అంటే ముందు భాగము అవును అన్నట్టుగా వెనక భాగము లేదు అన్నట్టుగా సగము సమాధానం మాత్రమే చెబుతుందన్నమాట. అలా చెప్పినప్పుడు ఆ సగం సమాధానం వల్ల గోమాతకు కూడా ఒక శాపం ఇవ్వబడుతుంది. ఎందుకంటే గోమాత ముందు భాగం మాత్రమే అవును అని చెప్పింది, వెనక భాగము లేదు అని చెప్పింది. కాబట్టి ఎవరైనా కానీ నీకు ముందు భాగంలో పూజ చేసుకున్నా కూడా ఎవరైనా కానీ పూజకి ఎక్కువగా ఫలం లభించేది గోమాత వెనక భాగంలోనే. నీ ముందు భాగము అబద్ధం చెప్పావు కాబట్టి నీకు శాపం ఇస్తున్నాను అనేసి గోమాతకు కూడా శాపాన్ని ఇవ్వడం వల్ల గోమాత ముందు భాగానికి మనకి పూజ చేయడానికి అధికారం ఉంది. అందుకే వెనక భాగంలోనే పూజ చేసి గోమాత ఒక వెనక భాగం పృష్ఠ భాగాన్ని అలా టచ్ చేసి మనము ఆ గోమాతని దర్శించుకుంటూ ఉంటాం. అలాంటి గోమాతకు కూడా అలాంటి శాపం తగిలింది కాబట్టి ఈనాటికి మనము గోమాతకి అలాంటి ఒక పూజలు చేసిన తర్వాత వెనక భాగానికి వెళ్ళి
పృష్ఠభాగము సత్యవాక్యం పలికింది కాబట్టి అలాంటి సత్యం మన జీవితంలో కూడా రావాలి అని మనం స్మరిస్తూ ఆ గోమాతకి నమస్కరించుకుంటాం అన్నమాట. ఎందుకంటే అక్కడ లక్ష్మీ ఆవాహనం ఉంటుంది కాబట్టి లక్ష్మి ఉండేటువంటి స్థానం అంటే మహాలక్ష్మి అంటే డబ్బు స్వరూపం కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి మంగళకరాన్ని కలిగజేసే మహాలక్ష్మి కావచ్చు. అలాంటి మహాలక్ష్మి ఉన్న చోటు మనం ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో విశేషమైనటువంటి ఫలాన్ని గోమాత కూడా అందజేస్తుంది కాబట్టి గోమాతకు కూడా అక్కడ శాపం ఇవ్వబడింది. అలాంటి ఆవిర్భవించినటువంటి విశేషమైనటువంటి జ్యోతిర్లింగము ఆ ఒక బ్రహ్మదేవుడు కూడా అలాంటి అసత్య వాక్యాన్ని పలికాడు కాబట్టి ఆయనకు కూడా శాపం ఇవ్వబడుతుంది. ఈ భూలోకంలో మీకు ఆరాధన ఉండదు అనేటువంటి ఒక శాపం ఇవ్వబడుతుంది కాబట్టి భూలోకంలో ఆయనకు కూడా మనకి విగ్రహారాధన బ్రహ్మదేవునికి ఉండదన్నమాట. ఓన్లీ ఎప్పుడన్నా బ్రహ్మోత్సవాలు కావచ్చు, లేకుంటే హోమ హవనాదులు చేసేటప్పుడు మాత్రమే ఆయన్ని కలశంలో కావచ్చు, అలాంటి కలశంలో ఇన్విటేషన్ చేసి ఆయనకి పూజ చేసి తృప్తి చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానం చేసేస్తుంటాం. అయితే విగ్రహ ఒక స్వరూపంలో భూలోకంలో ఆయనకి పూజ అంటూ జరుగుతుంది అన్నమాట. అలాంటి ఉద్భవించినటువంటి జ్యోతిర్లింగం ఎలాంటి సమయంలో ఆవిర్భవించింది అంటే మాఘమాసము కృష్ణపక్ష అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు, అది విశేషంగా మధ్యరాత్రి అంటే మధ్యరాత్రిలో ఆ ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది కాబట్టి అలాంటి విశేషమైనటువంటి ఆ ఒక సమయము దాన్నే మనకి శివరాత్రి అంటే శుభము కలిగి చేసేటువంటి ఒక రాత్రి అని మనం చెప్పుకుంటాం. అలాంటి పరమేశ్వరుడు ఆ ఒక నిరాకార స్వరూపుడు అంటే ఆయనకి పుట్టుక చావు ఏది లేదనమాట. అందుకే ఆయన లింగాకారంలో ఉంటాడు. అందుకే ఆ లింగం కూడా జ్యోతిర్లింగ స్వరూపంలో ఉంటుంది కాబట్టి అలాంటి ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది కాబట్టే ఆయన నిరాకార స్వరూపుడు, ఆయనకి పుట్టుక చావు లేదు కాబట్టి అలాంటి జ్యోతిర్లింగానికి ఆయన ఆవిర్భవించినటువంటి ఒక సమయాన్ని మనము శివరాత్రి, అలాగే శుభరాత్రి, మంగళరాత్రి అని చెప్పుకుంటూ మనము భగవంతుని మనం పూజలు చేసుకోవడం కావచ్చు, ప్రార్థనలు చేసుకోవడం కావచ్చు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే భగవంతునికి శివునికి శివరాత్రి చాలా విశేషంగా మనం చేసుకుంటాం. అలాంటి విశేషమైనటువంటి రోజు భగవంతుని శివునికి ఎలా ఆరాధన చేసుకోవాలి, ఎలాగా నిత్య కైంకర్యాల్ని మనం చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈరోజు మనము చాలా సంక్షిప్తంగా తెలుసుకుందాం. భగవంతుడు శివరాత్రి రోజు భగవంతునికి మనము ఎలా ఒక ఆరాధన చేసుకోవాలి అంటే ఆ శివరాత్రి ప్రొద్దున్నే లేచి శివరాత్రి రోజున ప్రొద్దున్నే లేచి ఆ విశేషమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తం కన్నా ముందుగా మనము స్నానాదులన్నీ చేసుకొని అలాగే నిత్య కర్మాలన్నీ ముగించిన తర్వాత ఆ ఒక బ్రాహ్మీ ముహూర్తంలో భగవంతుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకి విశేషమైనటువంటి సంకల్పం చేసుకుంటూ ఈరోజు విశేషంగా మీరు ఆవిర్భవించినటువంటి ఒక రోజు కాబట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మహాదేవ ఆదిదేవ అని మనసులో శివుణ్ణి ప్రార్థించుకుంటూ అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేటువంటి ఒక సమయం చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మాది దేవతలంతా భూలోకానికి వచ్చి వెళ్ళేటువంటి సమయం వాళ్ళందరూ ఆశీస్సులు కలుగుతుంది కాబట్టి అలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో విశేషంగా శివుని పూజ చేసుకునేందువల్ల శివుని ఇంకా వచ్చేటువంటి అనుగ్రహం అపారమైనటువంటిది అని శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో భగవంతునికి విశేషమైనటువంటి ఆరాధన, పూజ, అర్చనలు ఇవన్నీ మనం చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత భగవంతుని మనస్సులో సంకల్పించుకుంటూ ఈరోజు నేను ఉపవాసాన్ని పాటిస్తాను, అలాగే మీ దగ్గరే ఉంటూ మీ ఒక మంత్ర ఉపాసనాన్ని చేస్తాను అని సంకల్పం చేసుకుంటూ ఆ రోజంతా ఏది ఒక భోజనాన్ని చేయకుండా ఓన్లీ భగవన్ నామస్మరణం. ఉపవాసము అంటే ఏంటి అంటే విశేషంగా ఉప ప్లస్ వాస అంటే భగవంతుని దగ్గరే ఉంటూ భగవంతుని యొక్క నామస్మరణము విశేషంగా
మనం పలుకుతూ ఉండాలన్నమాట మనసులో. దాన్నే ఉపవాస. అలాగే ఉపవాసంలో కూడా మనము ఏదే ఒక ఆహారాన్ని తీసుకోకుండా భగవంతుని దగ్గరే ఉంటూ ఆయన ఒక మంత్రాన్ని కంటిన్యూస్ గా మన మనసులో పలుకుతూ ఉండాలి. ఆయనకి సంబంధించినటువంటి ఒక పూజలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, అలాగే భజనలు కావచ్చు, నామ సంకీర్తనలు కావచ్చు, ఏదైనా చేసుకున్నా కానీ ఆ రోజు పుణ్యకరం. చూడండి, పూజలో కూడా ప్రతిరోజు చేసుకుంటే అది నార్మల్ ఫలమే మీకు లభిస్తుంది. పర్వదినము దానికే పండుగ రోజు అంటాం. అలాంటి పర్వ రోజున, పండుగ రోజున వచ్చేటువంటి సమయంలో భగవంతుని కీర్తించడం కానీ, శ్రవణించడం కానీ, ధ్యానించడం కానీ, ఆయన యొక్క విశేషమైనటువంటి గుణ గానం చేయడం కానీ, ఆయన దివ్య స్వరూపాన్ని దర్శించుకోవడం కానీ ఏది చేసినప్పటికీ కూడా అనంతమైనటువంటి ఫలాన్ని భగవంతుడు మనకి అందజేస్తాడు. అలాంటి అనంత ఫలాన్ని మనం అందుకోవాలంటే ఆ శివరాత్రి రోజు ఆ ప్రొద్దున్నే ఇలాంటి సంకల్పాన్ని చేసుకొని, అలాగే సాయంకాలం దాకా ఇలా ఒక నామస్మరణ చేస్తూ భగవంతుని దగ్గర కూర్చొని ఆ ఒక భగవంతుని యొక్క ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కావచ్చు, ఓం నమో భగవతే రుద్రాయ, ఇలాంటి విశేషమైనటువంటి భగవంతుని మూల మంత్రాల్ని మనం జపం చేసుకుంటూ భగవంతుని దగ్గరే ఉండడం వల్ల అపారమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకి అందజేస్తాడు. అది అయిన తర్వాత మళ్ళీ సంధ్యాకాలంలో సాయంకాలం మళ్ళీ నిత్య కర్మాలని చేసుకుని మళ్ళీ భగవంతుడు శివుణ్ణి మనసులో ప్రార్థించుకొని, ఈరోజు నేను చతుర్యామ పూజ అంటే 4 జాములు పూజ చేసుకుంటాను అని మనసులో సంకల్పం చేసుకోవాలి. అలాంటి సంకల్పం చేసుకున్న తర్వాత మనకి 4 జాములు అంటే సాయంత్రము దాదాపు ఆ విశేషమైనటువంటి సంధ్యాకాలం. అలాంటి సంధ్యాకాలంలో ఆ ప్రారంభించినటువంటి ఒక పూజ విశేష ఫలాన్ని అందజేస్తుంది కాబట్టి దాన్నే మనము విశేషంగా సంధ్యాకాలము, ప్రదోషకాలము అని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సంధ్యాకాలంలో వచ్చేటువంటి సమయము దాన్నే గోధుళి ముహూర్తం కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే గోవులు ఆ ఒక పొలానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే సమయం. అలాంటి సమయంలో భగవంత నామస్మరణ చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం చేస్తే 30 దేవతలు గోవుల్లోనే ఉంటాయి కాబట్టి 30 దేవతల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి గోధుళి ముహూర్తంలో, గోధుళి సమయంలో మనము భగవంతుని పరమశివుని యొక్క ఆరాధన చాలా విశేషం. అందుకే 4 జాముల్లో ఒక పూజ ఎలా ఉంటుంది అంటే సాయంత్రము సంధ్యాకాలంలో 6 గంటల ఇంకా 9 గంటల దాకా ఒక పూజ, అలాగే రాత్రి 9 ఇంకా 12 దాకా మరొక పూజ, అలాగే 12 ఇంకా 3 దాకా మరొక పూజ, మళ్ళీ 3 ఇంకా మార్నింగ్ 6 దాకా మరొక పూజ. ఇలాంటి 4 సమయాల్లో 4 రుద్రాభిషేకాలు అంటే విశేషంగా ఆ ఒక పరమశివుని యొక్క రుద్రాభిషేకాలని, అలాగే భగవంతుని యొక్క నామస్మరణాలని, జపాలని, పూజలు, అర్చనలు ఏది చేసుకున్నప్పటికీ కూడా భగవంతుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకి అందజేస్తాడు. అలాంటి గోధుళి ముహూర్తంలో సంకల్పం చేసుకుంటూ నేను 4 కాలాల్లో కూడా భగవంతుడు పరమశివుని యొక్క విశేషమైనటువంటి ధ్యానము, పూజ ఇవన్నీ చేసుకుంటానని సంకల్పం చేసిన తర్వాత భగవంతుని మనసులో తలుచుకుంటూ ఆ ఒక పరమశివుని యొక్క ఆరాధన మొదలు పెట్టాలి. భగవంతుని ఆ ఒక మనసులో ధ్యానిస్తూనే ఆరాధన మొదలుపెట్టి తర్వాత ఆరాధనలో భగవంతునికి ముందుగా మనం చేసుకునేటువంటిది అభిషేకం. అభిషేకం ఎందుకు చేసుకోవాలి అంటే శాస్త్రం చెప్తుంది విశేషంగా క్షీరేణ క్షీయతే పాపం, దద్నా ధన వివర్ధనం, ఆజ్యేన ఆయుష్యమాప్నోతి, మధునా దేహ కల్మషం, శర్కరాయాంతు సుఖమవాప్నోతి, పంచామృత ఫలమశ్నుతే. అంటే ఈ 5 అమృతాలను ఇంకా భగవంతుని అభిషేకించినట్లే అయితే విశేష ఫలాన్ని మనం ఆ రోజు అందుకోవచ్చు. అలాంటి విశేషమైనటువంటి ఆ ఒక సంధ్యా సమయంలో భగవంతుడు పరమశివునికి పంచామృతాలతో అభిషేకాలు చేసుకోవాలి. ఎందుకు అంటే క్షీరేణ క్షీయతే పాపం అంటే ఆ గోమాతని ఇంకా వచ్చేటువంటి 30 దేవతలు ఆవాహన ఉండేటువంటి ఒక స్థానాన్ని ఇంకా వచ్చేటువంటి ఆ ఒక గోక్షీరం అంటే పాలు
చాలా విశేషంగా ఉంటుంది, అమృతానికి సమానం కాబట్టి అలాంటి పాలని భగవంతుడు పరమశివుని మీద అభిషేకిస్తే చాలు, మనము సప్త జన్మాలు జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలు కూడా నివారణ అవుతాయి. అలాగే దద్నా ధన వివర్ధనం, ఆ గోమాతని ఇంకా వచ్చేటువంటి ఒక పెరుగుతో భగవంతుని అభిషేకించినట్టే అయితే మనకి ఉండేటువంటి ఒక ధన సంపత్తు ద్విగుణం అవుతుంది. అంటే భగవంతుడు విశేషంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనకి అందజేస్తాడు. ఎందుకంటే మనలో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ పెరుగు ద్వారా అభిషేకం చేసినట్టే అయితే చాలు, అన్ని ఒక ధనానికి సంబంధించినటువంటి దోషాలు నివారణ అయ్యి మన ఇంట్లో దినే ధన కనకాలు వృద్ధి కలుగుతాయి. అలాగే పరమశివునికి ఆ ఒక నెయ్యిని ఇంకా అభిషేకం చేసినట్టే అయితే మనకుండేటువంటి ఆరోగ్య సమస్యలు, అలాగే విశేషంగా ఆయుష్ వృద్ధి కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆయుష్ వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటామన్నమాట. వహ ప్రసాద హే లేకే జానా కవర్ కే అందర్. అలాగే భగవంతునికి హని అంటే తేనె ద్వారా అభిషేకం చేసినట్టే అయితే విశేషమైనటువంటి మనసుకి ప్రశాంతత అనేది భగవంతుడు లభింపచేస్తాడు. అంటే టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలంటే భగవంతునికి ఒక తేనెతో అభిషేకం చేసుకోవాలి. అలాగే ఈ జీవితంలో మనకి విశేషమైనటువంటి సుఖాన్ని అందివ్వాలంటే భగవంతునికి ఇక్షురసము అంటే చెరుకు పాలు కావచ్చు, లేకుంటే బెల్లం కావచ్చు, లేకుంటే చక్కెర, ఏదో ఒకటి తీసుకొని మనము భగవంతునికి భక్తి శ్రద్ధ ప్రేమతో అభిషేకం చేసినట్టే అయితే చాలు, ఈ ఇహలోకంలో ఉండేటంత వరకు భగవంతుడు విశేషమైనటువంటి సుఖాన్ని, పరమపద సుఖాన్ని అందజేస్తాడు. అందుకే ఈ పంచామృత అభిషేకం అంటే 5 అమృతాలు చాలా విశేషం కాబట్టి ఈ 5 కలిపి ఒకేసారి మనం చేసినట్టుగా అయితే ఈ 5 ఫలాలను కూడా మనం విశేషంగా ఈ మానవ జీవితంలో పొందవచ్చు. అలాగే విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా అందుకోవచ్చు. అలాంటి పంచామృత అభిషేకాలని చేసుకుంటూ, అలాగే గంగాజలం అంటే భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి ఒక జలము గంగాజలం. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పింది, భగవంతుడు ఏ దాన్ని ఆశించడన్నమాట. ఫలం పుష్పం పత్రం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అంటుంది. అంటే భగవంతునికి మీ దగ్గర శక్తి ఉందనుకోండి, ఫలం ఒక ఫలాన్ని భగవంతునికి మీరు ఆఫర్ చేయొచ్చు. అది లేదనుకోండి, పుష్పం మీ దగ్గర పుష్పం ఉంటే భగవంతునికి ఉంచితే ఆయన తృప్తి కలుగుతాడు. అది లేదనుకోండి, పత్రం భగవంతునికి ఒక బిల్వ పత్రాన్ని ఉంచారనుకోండి, దాని ద్వారానే భగవంతుడు సంతోషిస్తాడు. అది లేదనుకోండి, భగవంతునికి తోయం అంటే గంగా జలాన్ని భగవంతుడి పైన సమర్పణ చేసామనుకోండి, దాని ద్వారా కూడా భగవంతుడు ప్రసన్నుడయ్యి సంతోషపడి మనకి అన్ని అనుగ్రహాన్ని అందజేస్తాడు. మీ దగ్గర అది కూడా లేదనుకోండి, భగవంతునికి 2 చేతులు జోడించి నమస్కరించి మీ మనసులో భక్తి భావాలతో ఆ భగవన్ నామస్మరణాన్ని ఓం నమ శివాయ అనే ప్రార్థన మీరు చేశారనుకోండి, దాని ద్వారా కూడా భగవంతుడు ప్రసన్నుడయ్యి విశేషమైనటువంటి అనుగ్రహాల్ని అందజేస్తాడు. అందుకే భగవంతునికి విశేషమైనటువంటి ఒక అభిషేకం అంటే గంగాభిషేకం. అందుకే అభిషేక ప్రియా శివ అంటాం, అలంకార ప్రియా విష్ణు అంటాం, అలాగే నైవేద్య ప్రియా దేవి, నైవేద్య ప్రియే దేవి అంటాం, అలాగే నమస్కార ప్రియా భాను అంటాం. అలాగే ఇలాంటి విశేషమైనటువంటి అభిషేకం భగవంతుని శివునికి ప్రియం అన్నమాట. అలాగే మంచిగా డెకరేషన్ చేశారనుకోండి, భగవంతుడు విష్ణుకి అలంకారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన భార్య మహాలక్ష్మి కాబట్టి మహాలక్ష్మి అలంకారంలో కొలువై ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మహావిష్ణువుకి అలంకారం చేస్తామో ఆయన ప్రసన్నుడైతాడు, అన్ని అనుగ్రహాల్ని అందజేస్తాడు. అలాగే దేవి అంటే అమ్మ ఆది పరాశక్తికి నైవేద్యాల్ని సమర్పణ చేస్తే చాలు, ఆమె ప్రసన్నురాలయ్యి విశేషమైనటువంటి అనుగ్రహాల్ని అందజేస్తుంది. అలాగే నమస్కార ప్రియా భాను, అలాగే నమస్కార ప్రియ భాను ఏదంటే
నమస్కార ప్రియ భాను అంటే ఎప్పుడైతే సూర్యదేవునికి మీరు నమస్కారం తలపైన ఇలా నమస్కారం చేస్తారో, నమస్కారం వల్ల మాత్రమే భగవంతుడు సూర్యనారాయణుడు తృప్తి చెందుతాడు. కాబట్టి మన పెద్దలు ప్రొద్దున్నే లేవగానే నిత్య కర్మాల్ని ముగించిన తర్వాత, స్నానాదులు చేసుకున్న తర్వాత ఆ ఒక సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ సూర్య నమస్కారాన్ని చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని సమర్పించేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ ఒక నమస్కారం చేసేందువల్ల ఆ ఒక సూర్యుని ఇంకా వచ్చేటువంటి అనుగ్రహం చాలా విశేషం అనమాట. ఎందుకంటే ఆరోగ్యానికి అధిపతి సూర్యదేవుడు కాబట్టి సూర్యుడు ఆరోగ్యాన్ని అందజేస్తాడు. అలాగే మన బాడీలో ఏదైనా లోపదోషాలు అంటే వైటమిన్స్ లో ఒక లోపదోషాలు ఉంటే వైటమిన్ డి అందజేసేది సూర్యనారాయణుడు కాబట్టి అలాగా సైంటిఫిక్ గా వచ్చేటువంటి మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా విశేషంగా ఉంటుందన్నమాట. అలాగే ఆ ఒక సూర్యుని ఒక అనుగ్రహం పొందడానికి మనం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటాం. అలాగే శివునికి మాత్రం ప్రతిరోజు అభిషేకం చేసుకోవాలి. అభిషేక ప్రియ శివ అంటే మీ దగ్గర పంచామృతాలు ఉంటే చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర ఓన్లీ గంగాజలం ఉందనుకోండి, గంగాజలంతో అలా శివుని పైన ఆ వాటర్ ని మీరు వేశారనుకోండి, సమర్పించారనుకోండి, భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే గంగా శివునికి చాలా ప్రియం. ఆ ఒక భగీరథ ప్రయత్నము అనే దాంట్లో ఆ ఒక సగర చక్రవర్తి అని ఆయన ఉంటాడు. ఆ సగర చక్రవర్తి విశేషమైనటువంటి ఆ అశ్వమేధ యాగాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించడం వల్ల అశ్వాన్ని వదులుతాడు. వదిలినప్పుడు ఆ అశ్వము విశేషంగా ఆ ఒక అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకంలో ఉండేటువంటి ఆ ఒక కపిల మహాముని ఒక ఆశ్రమానికి వెళుతుంది. ఆ ఒక కపిల మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈ అశ్వాన్ని వెతకడానికి ఆ ఒక సగర చక్రవర్తికి ఉండేటువంటి 100 మంది పిల్లలు కూడా ఆ ఒక విశేషంగా ఆ సగర చక్రవర్తి యొక్క సంతానము వంశంలో ఉండేటువంటి సంతానం కూడా ఆ ఒక అశ్వాన్ని వెతకడానికి బయలుదేరుతుంది. వెళ్ళినప్పుడు ఆ ఒక పాతాళ లోకంలో ఉండేటువంటి కపిల మహాముని ఒక ఆశ్రమం దగ్గర ఆ ఒక అశ్వం ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేసే సమయంలో అశ్వాన్ని తీసుకొని రావాలి అనుకున్నప్పుడు ఆయన తపస్సుకి భంగం కలిగిస్తారు కాబట్టి ఆయన ఒక కపిల మహర్షి ఆ సగర చక్రవర్తి యొక్క సంతానాన్ని శపిస్తాడు. శపించడం వల్ల వాళ్ళు అక్కడే భస్మం అయిపోతారు అన్నమాట. అలాంటి భస్మమైనటువంటి ఆ ఒక సగర చక్రవర్తి యొక్క సంతానానికి ఆ ఒక విషయాన్ని ఆ ఒక సగర చక్రవర్తి తెలుసుకుంటాడు. ఆయన చాలా బాధపడతాడు. వాళ్ళకి ఎలాగైనా ఒక మోక్షాన్ని కల్పించాలి, వాళ్ళకి కూడా తర్పణాన్ని వదలాలని ఆలోచన చేస్తూ ఆ ఒక సగర చక్రవర్తి ఆ గంగాదేవిని అంటే ఆ కైలాసంలో ఉండేటువంటి మానస సాగరంలో ఉండేటువంటి ఆ గంగాదేవిని తీసుకొని రావాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ తపస్సు చేస్తాడు. ఆయన చేసిన తపస్సు ఫలించదు. మళ్ళీ ఆయన కొడుకు అయినటువంటి ఆ ఒక దిలీపుడు ఆయన కూడా ఆ ఒక తపస్సాన్ని విశేషంగా ఆయన కూడా ముందుగా చేయడానికి మొదలు పెడతాడు. చేసినందువల్ల ఆయనకు కూడా ఫలించదు. అలాగే ఆయన కొడుకు అయినటువంటి భగీరథుడు అంటే సగర చక్రవర్తి మనవుడైనటువంటి భగీరథుడు ఆ ఒక విశేషమైనటువంటి శివుని పట్ల తపస్సుని చేసి ఆ తపస్సు ద్వారా ఆ ఒక శివుడు ఆ బ్రహ్మదేవునికి తపస్సు చేసి ఆ ఒక బ్రహ్మదేవుని తపస్సును చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన్ని ఒక వరాన్ని అడుగుతాడు. నాకు ఇలాగా మా ఒక పితృదేవతలకి తర్పణాన్ని వదలాలంటే వాళ్ళకి గంగాజలం కావాలి. అలాంటి గంగ నాకు ఈ భూలోకానికి రావాలి అని అడిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. అలాంటి తదాస్తు అన్నప్పుడు ఆ ఒక గంగాదేవి కూడా ప్రత్యక్షమైతుంది. ప్రత్యక్షమైనప్పుడు నేను రావడానికి సిద్ధమే, అయితే నేను వచ్చేటువంటి విశేషమైనటువంటి ఒక ఫోర్స్ ఏముందో ఆ ఒక విశేషమైనటువంటి వేగానికి ఈ భూలోకం తట్టుకోదు అని చెప్పినప్పుడు మళ్ళీ భగవంతుడు పరమశివుణ్ణి తలించుకొని మనసులో
ఆ ఒక తపస్సుని మొదలు పెడతాడు. మళ్ళీ ఈశ్వరుని పట్ల తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నుడు చేసుకొని ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన దగ్గర కూడా వరాన్ని కోరుతాడు. ఇలా గంగాదేవి భూలోకానికి వస్తూ ఉంది. ఆమెని ఆ ఒక శర వేగాన్ని మీరు బంధించి భూలోకానికి ఆ ఒక గంగా జలాన్ని అందచేయాలని ఆయన్ని వేడుకున్నప్పుడు పరమశివుడు దాన్ని ఒప్పుకొని ఆమె వచ్చే ఒక వేగాన్ని ఆయన పట్టి ఆ ఒక గంగా జలాన్ని ఆయన తనలో కట్టేసుకుంటాడు అన్నమాట. అలాంటి ఎంత ఒక శరవేగంలో వచ్చినా కూడా ఆ గంగా జలాన్ని ఒకేసారి అలా తీసేసుకుని ఆయన జటలో కట్టేసుకుని ముడివేసేసుకుంటాడు. అందుకే శివుని ఒక జటలో గంగాదేవి నిశ్చలంగా ఉంటుందన్నమాట. అలాంటి పవిత్రమైనటువంటి ఒక స్థానంలో ఉంది కాబట్టి ఆ గంగా జలాన్ని శివుడు కొద్దిపాటుగా అలా భూమి మీద వదులుతాడు. అక్కడి ఇంకా భగీరథుడు ముందు నడుస్తూ వెళుతూ ఉంటాడు, వెనకాల ఆ గంగామాత ఆయన్ని వరిస్తూ వెళుతూ ఉంటుందన్నమాట. అలాగా ఆ వెళ్ళే సమయంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అది జాక్ను మహర్షి అని ఒక ఆశ్రమం దగ్గర వెళ్ళినప్పుడు ఆ జాక్ను మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన తపస్సు చేసే ఒక సందర్భంలో ఆ ఒక గంగాజలం కూడా ఆయన ఒక దేహానికి తాకుతుంది. తాకినప్పుడు ఆయన తపస్సుకి భంగం కలుగుతుంది కాబట్టి ఆయన కోపంతో ఆ గంగాదేవి ఆ ఒక వచ్చేటువంటి ఒక నది ఒక పవిత్రమైనటువంటి జలాన్ని ఒకే చేతిలో అన్ని తీసేసుకుని ఆపోక్షణం అంటే భగవంతుని యొక్క ఆచమనం లాగా ఆ ఒక గంగా జలాన్ని తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఆ ఒక గంగా ఆయన పొట్టులో చేరినప్పుడు మళ్ళీ ఆ భగీరథుడు చాలా కష్టపడతాడు. మళ్ళీ ఆ జాక్ను మహర్షిని వేడుకుంటుని ఆయన వృత్తాంతాన్ని చెప్పినప్పుడు మళ్ళీ జాక్ను మహర్షి ఆ ఒక గంగా ఒక జలాన్ని ఆయన కుడి చెవుల్లో వదులుతాడనమాట. అందుకే కుడి చెవు చాలా పవిత్రమైనటువంటిది. ఏదైనా మనము టచ్ చేసామనుకోండి, ఆ టచ్ చేసినప్పుడు అశుద్ధి అయిందనుకోండి కుడి చెయ్యి, అలా కుడి చెవును అలా ముట్టుకుంటే ఇక్కడ గంగ ఉంటుందన్నమాట. అందుకే ఆయన చెవులో గంగ వచ్చింది కాబట్టి, అందరి చెవులో గంగ ఉంటుంది కాబట్టి కుడి చెయ్యిని అలా ముట్టుకున్నప్పుడు మన చెయ్యి శుద్ధిగా మారిపోతుంది అనమాట. అలాంటి విశేషమైనటువంటి గంగ ఆ జాక్ను మహర్షి చెవు ద్వారా ఆ కిందికి వస్తుంది. ఆ ఒక గంగని తీసుకెళ్లి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఆ ఒక కపిల మహర్షి ఒక ఆశ్రమంలో ఆ ఒక ఎవరైతే పితృదేవతలు మరణించారో వాళ్ళకందరికీ కూడా తర్పణాలు వదులుతాడు. ఆ తర్పణాలు వదిలినందువల్ల వాళ్ళకందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పితృతర్పణంలో కూడా గంగాజలము చాలా విశేషము అని చెప్తాము. అలాంటి గంగా ఉంటే గంగా స్నానము తుంగా పానము అంటాం. గంగ ఒక స్నానాన్ని చేసినప్పుడు విశేషమైనటువంటి పాపాలు మనకి తొలగిపోతాయి. అందుకే గంగా స్నానము చాలా విశేషం అన్నమాట. అలాంటి భగీరథ ప్రయత్నంలో కూడా మనం తెలుసుకుంది ఏంటి అంటే గంగ ఒక పవిత్రత, గంగ ఒక విశేషమైనటువంటి మోక్షాన్ని ఎలా అందరికీ కలిగజేసింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాంటి గంగ ఒక స్నానం అంటే అలాంటి ఒక గంగని ఎప్పుడైతే పరమశివునికి మనం సమర్పించుకుంటామో అలాంటి పరమశివుడు కూడా ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయనతో ఉండేది ఆయనకే సమర్పించుకుంటే ఆయన ప్రసన్నుడు అవుతాడు అన్నమాట. ఆయనే ఇచ్చాడు ఈ సంసారం కావచ్చు, ఈ సంబంధాలు కావచ్చు, అలాగే డబ్బు, అలాగే విశేషమైనటువంటి యశ కీర్తి ప్రతిష్ట, ఇవన్నీ ఏదున్నా కూడా భగవంతుడే మనకు అందజేశాడు. కాబట్టి ఆయన ఇచ్చింది మళ్ళీ ఆయనకే మనం సమర్పించుకున్నాం అనుకోండి, నా భక్తుడు నేను ఇచ్చిన ఒక ఆ విశేషమైనటువంటి వస్తువుల్ని మళ్ళీ నాకే సమర్పిస్తున్నాడు అని ఆయన మురిసిపోయి మనం ఒకటి ఇచ్చామనుకోండి ఆయన 100 రెట్లు మనకి అనుగ్రహాన్ని అందజేస్తాడు. కాబట్టి ఆ ఒక గంగని తీసుకెళ్లి భగవంతుడు పరమశివుని పైన మనం అభిషేకిస్తే చాలు ఆయన ప్రసన్నుడయ్యి అన్ని అనుగ్రహాల్ని అందజేస్తాడు. శివరాత్రి రోజు గంగా స్నానం శివునికి చాలా విశేషం అన్నమాట. అందుకే ఆయనకి అభిషేక ప్రియ శివ అని చెప్పుకుంటాం. అలాంటి గంగా స్నానాలని చేయించడం కావచ్చు. అలాగే బిల్వపత్రాన్ని ఉంచాలి. బిల్వపత్రాన్ని ఉంచితే చాలు విశేషమైనటువంటి ఫలాన్ని మనకి అందజేస్తాడు. ఎందుకంటే బిల్వపత్రం అంటే చాలా విశేషమైనటువంటి ఒక పత్రం. త్రిదళం త్రిగుణాకారం. ఆ బిల్వపత్రంలో 3 దళాలు ఉంటాయి, 3 ఆకులు ఉంటాయి. ఆ 3 ఆకాలు ఏ దానికి సంకేతం అంటే త్రిగుణాకారం అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణకి స్వరూపం 3 ఆకులు.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం. అంటే భగవంతునికి పరమశివునికి 3 కళ్ళు ఉంటాయన్నమాట. ఇలా 2 కళ్ళు, అలాగే మధ్య భాగంలో ఒకటి దివ్య స్థానము, దాన్నే అగ్నినేత్రము అంటాం. అలాంటి అగ్నినేత్రం కూడా చాలా విశేషం కాబట్టి 3 కళ్ళు ఉన్నాయి కాబట్టి, ఆ ఆకులు కూడా 3 ఉన్నాయి కాబట్టి ఆ బిల్వపత్రం శివునికి చాలా ప్రియం అనమాట. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం. భగవంతుని శివుని దగ్గర త్రిశూలం ఉంది. అంటే 3 ఆయుధాలు ఉండేటువంటి ఒక త్రిశూలం, దాన్నే త్రిశూలంనే త్రియాయుధం అంటాం. అలాంటి త్రిశూలం ఒక స్వరూపం కూడా ఈ ఒక బిల్వపత్ర కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం. అంటే ఆ ఒక బిల్వపత్రాన్ని మనం భగవంతుని పైన అలా ఉంచి మనము ఆయన్ని ప్రార్థించామనుకోండి, మనం చేసేటువంటి 3 జన్మల్లో చేసినటువంటి పాపాల్ని భగవంతుడు పరమశివుడు నివారిస్తాడనమాట. ఎలాంటి ఒక పాపాలైనా పర్లేదు, ఆ పాపాలని భగవంతుడు నివారిస్తాడు. అందుకే బిల్వపత్రము చాలా విశేషమైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది. అలాంటి బిల్వపత్రంతో ఆయన్ని అర్చన చేసుకోవడం కానీ, అలాగే బిల్వపత్రం పెట్టి అలాగే గంగా జలాన్ని సమర్పించుకోవడం కానీ చేస్తే చాలు, ఆ రోజు విశేషమైనటువంటి ఫలాన్ని భగవంతుడు పరమశివుడు అందజేస్తాడు. అలాగే భగవంతునికి మరొకటి ప్రియమైనటువంటిది ఆ భస్మాస్నానం. అంటే భగవంతునికి ఇష్టమైనటువంటిది భస్మం. భస్మం ఎలా తయారవుతుంది అంటే, మన ఆవపేడ తీసుకొచ్చి ఆవపేడని పిడికలుగా తయారు చేసి అది ఎండబెట్టిన తర్వాత దాన్ని మనము వెలిగించిన తర్వాత వచ్చేటువంటి ఒక బూడిద, ఆ ఒక బూడిదని మనము భస్మము. అలాంటి భస్మము ఆయన శ్మశానవాసి కాబట్టి శ్మశానంలో ముందు ఆ ఒక పిడికలతో ఆ ఒక శవాల్ని పిడికల మీద ఉంచి దాన్ని కాల్చేవారనమాట. అలాంటి కాల్చిన తర్వాత వచ్చినటువంటి ఒక భస్మము విశేషంగా పరమశివుడు ఆయన వచ్చి నిరాకార స్వరూపుడు కాబట్టి ఆ ఒక్క భస్మాన్ని తీసుకొని ఆయన దేహానికి లేపన చేసుకునేవాడు. అంటే భస్మం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అలాంటి భస్మము మనము అలాంటి ఆవు పేడలతో చేసినటువంటి ఒక భస్మాన్ని శుద్ధంగా తీసుకొచ్చి ఆయనకి భస్మాన్ని అభిషేకిస్తే చాలు, దాని ద్వారా కూడా ఆయన ప్రసన్నుడయ్యి మన ఒక పాపాలని నివారణ చేయడం కానీ, మనకి మనసులో ఉండేటువంటి మనోకామన అంటే ధర్మ హర్త కామ మోక్షాలు ఏవి కావాలైనా కూడా అందజేస్తాడనమాట. అలాంటి విశేషమైనటువంటి అభిషేకాలు ఏదైనా కానీ, పంచామృత అభిషేకాలు కావచ్చు, గంగాజలంతో అభిషేకం కావచ్చు, బిల్వ పత్రాలు సమర్పించుకోవడం కావచ్చు, అలాగే భస్మంతో అభిషేకం కావచ్చు, అలాగే చందనంతో అభిషేకం కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా ఆ భగవంతుడు విశేషమైనటువంటి ఫలాన్ని మనకు అందజేస్తాడు. అవన్నీ ఆ రోజు చక్కగా భక్తి శ్రద్ధ ప్రేమతో భగవంతుడు పరమశివుణ్ణి మనసులో ప్రార్థిస్తూ ఆయన ఉపాసన అంటే ఇవన్నీ చేసే సమయంలో ఆయన ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నారు. ఎవరైతే మీ గురు మీ ఒక ఆధ్యాత్మిక చింతన శక్తికి మీకు తరచుగా సహాయపడేటువంటి గురు ఎవరైతే ఉన్నారో ఆ గురు దగ్గర ఆ ఒక పరమశివుని మూల మంత్రాన్ని మీరు గౌప్యంగా తీసుకొని ఆ ఒక మంత్ర జపాన్ని ఎప్పుడైతే మీరు ఆ ఒక పూజా సందర్భంలో అభిషేకించే సందర్భంలో మనసులో ధ్యానిస్తూ జపం చేస్తూ మీరు ఆ ఒక అభిషేకాన్ని చేసుకుంటే అనంతమైనటువంటి ఫలాన్ని భగవంతుడు అందజేస్తారు. దాన్నే ఉపాసన అంటాం. దాన్నే ఉపాసకుడు ఎవరైతే ఈ మంత్రాన్ని సదాకాలంగా పలుకుతూ ఉంటాడో దాన్నే ఉపాసకుడు అంటాము ఆయన్ని. అలాగే ఎవరైతే మంత్రాన్ని పలుకుతూ ఉంటారో దాన్ని ఉపాసన అని చెప్తూ ఉంటాం. అలాంటి ఉపాసన విశేషంగా ఇలాంటి మంత్ర జపాన్ని చేయడాన్ని ఉపాసన అంటాము. అలాగే ఏమీ తినకుండా భగవంతుని దగ్గరే ఉండేదాన్ని ఉపవాసము అంటాం. అలాంటి ఉపవాసం చేస్తూ ఉపాసన చేస్తూ అలాగే భగవంతుని జపము అంటే మనసులో భగవంతుని నామస్మరణ. మంత్రాధీనం దైవం దైవాధీనం మంత్రం. మంత్రానికి అధిపతి ఎవరంటే భగవంతుడు, భగవంతునికి అధిపతి ఎవరంటే మంత్రం. అంటే మంత్రానికి ఈక్వల్ ఎవరంటే భగవంతుడే ఉంటాడు, భగవంతునికి ఈక్వల్ ఎవరంటే మంత్రమే. కాబట్టి మంత్రం అంటే ఏంటి? మనస్త్రాతేది మంత్ర. మనసులో ఎవరైతే భగవంతుని పట్ల ఆలోచిస్తారో భగవంతుని యొక్క నామస్మరణం విశేషమైనటువంటి నామాల్ని ఎవరైతే ప్రార్థన చేస్తారో దాన్నే మంత్రము అంటాం. అలాంటి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో, జపం అంటే ఏంటి? జకారం జన్మ విచ్ఛేదనం, పకారం పాపనాశనం.
అంటే ఆ మంత్ర ఒక శక్తి వల్ల మనం చేసేటువంటి జపము ఎలాంటి ఫలాన్ని అందజేస్తుందంటే ఈ మానవ జీవితం ఇంకా మనము బయటికి రావడానికి తోడ్పడుతుంది. అలాగే దాన్నే జకారం జన్మ విచ్ఛేదనం అంటాము. అలాగే పకారం సర్వ పాప వినాశనం అంట. అంటే సర్వ పాప నాశనం. అంటే అనగానే అన్ని పాపాలను కూడా ఆయన నివారణ చేస్తాడు. అలాంటి జపము మన మనసులో ఆ ఒక మననం అంటే మనసులో అది చెప్తూనే ఉండాలి. దాన్నే మనము జపము అని చెప్పుకుంటాం అన్నమాట. అలాంటి జపాలు ఉపాసన మనసులో చేసుకుంటూ ఆ భగవంతునికి అభిషేకాలు అయిన తర్వాత భగవంతునికి విశేషంగా ఆ పుష్పాలు కావచ్చు, బిల్వపత్రాలు కావచ్చు సమర్పణ చేసుకుంటూ అలాగే భగవంతునికి అర్చనలు చేసుకోవాలి. అర్చన అంటే ఏంటి అంటే భగవంతునికి మనము పుష్పాలు కావచ్చు, అలాగే బిల్వపత్రులు కావచ్చు, ఆయన నామస్మరణ చేస్తూ ఒక్కొక్కటిగా ఆయన దగ్గర సమర్పించుకోవాలన్నమాట. దాన్నే అర్చన అంటాం. అర్చనలో కూడా స్వామికి విశేషమైనటువంటిది బిల్వపత్ర. బిల్వార్చన చేస్తే ఇంకా చాలా విశేషం. ఎందుకంటే ఆయన త్రిగుణాల్ని పొందినవాడు కాబట్టి ఆ బిల్వపత్రాల్లో ఆ ఒక అంశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సమర్పిస్తామో ఆయన ఆనందపడతాడు. అలాంటి అర్చన అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క డిఫరెంట్ నేమ్స్ మన మనసులో మనం చెప్తూ ఉండాలి. చెప్పినప్పుడు ఆ ఒక్కొక్క బిల్వ పత్రాన్ని ఆయన మీద సమర్పించుకోవాలన్నమాట. అలాగా 108 సార్లు ఎవరైతే శివుని యొక్క నామాలు అంటే శివుని ఒక పురాణంలో చెప్పినటువంటి వివిధమైనటువంటి ఒక అవతారాలు కావచ్చు, ఆయన స్వరూపాలు కావచ్చు, ఆ స్వరూపాల్లో ఉండేటువంటి ఒక్కొక్క నామాన్ని మన మనసులో అలాగే బయటికి చెప్పుకుంటూ అలాంటి నామాన్ని 108 టైమ్స్ చెప్పే సమయంలో మనం ఒక్కొక్క బిల్వపత్రాన్ని సమర్పించుకుంటాం. అదే సమయంలో అర్చన అంటే ఎలా ఉంటుంది అంటే మన మనసులో ఎప్పుడైతే ఓం నమ శివాయ అంటామో అప్పుడు మన గుండెల్లో కూడా మనకు ఒక సోల్ ఉంటుంది. దాన్నే ఆత్మ అంటాం. అలాంటి ఆత్మని ఆ లింగంలో ఉండేటువంటి పరమాత్ముడు ఆ పరమాత్మలో మనము మగ్నం చేయాలి, అంటే మర్జ్ చేయాలి. అది దాన్ని రియల్ అర్చన అంటాం. అలాంటి ఒక ఆత్మని పరమాత్మలో ఎలా మనము భక్తి శ్రద్ధ ప్రేమలతో మగ్నం చేస్తామో ఆయన ప్రసన్నుడైతాడు. మనం చేసే ఒక అర్చనని ఆయన స్వీకరిస్తాడన్నమాట. అలాంటి 108 నామాలతో భగవంతుని భక్తి ద్వారా మనము ఆ ఒక్క నామస్మరణ చేసుకుంటూ ఆ ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించుకోవాలి. అదైన తర్వాత భగవంతునికి ధూపము అలాగే దీపాన్ని సమర్పించుకుంటూ భగవంతునికి ఇష్టమైనటువంటి ఒక నైవేద్యాలు మీకు ఏది మీరు మనసులో అనుకుంటారో అలాంటి ఒక నైవేద్యాల్లో అలాగే చక్కెర పొంగలు కావచ్చు, అలాగే స్వీట్ లో చేసినటువంటి ఏదైనా కానీ భగవంతునికి ఇష్టం అన్నమాట. అలాంటి నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించుకోవాలి. భగవంతునికి సమర్పించిన తర్వాత అలాగే భగవంతునికి మహామంగళారతిని చేసుకుని ఆరతి అయిన తర్వాత భగవంతునికి మంత్ర పుష్పం అంటే మన చేతుల్లో కొన్ని పుష్పాలు ఉంచుకొని ఒక మంత్రాన్ని పలుకుతూ ఆ పలికిన మంత్రాన్ని పలికిన తర్వాత ఆ ఒక పుష్పము అలాగే మన గుండెల్లో ఉండేటువంటి హృదయ పుష్పము అంటాం. అలాంటి హృదయ పుష్పాన్ని కూడా మానసికంగా భగవంతుని దగ్గర నేను సమర్పించుకుంటున్నాను అనే భావంతో ఆ ఒక మంత్ర పుష్పాన్ని భగవంతునికి సమర్పించుకుంటూ అదైన తర్వాత అష్టావధాన సేవ అలాగే భగవంతునికి ఆ ఒక ప్రదక్షిణలు అంటే భగవంతుని శివునికి ప్రదక్షిణ చేసేది ఎలా అంటే భగవంతుడు శివుడు అర్ధనారీశ్వరుడు అన్నమాట. అంటే సగము శివుడు ఉంటాడు, సగము పార్వతీదేవి ఉంటుంది కాబట్టి దాన్నే అర్ధనారీశ్వరుడు అంటాం. అలాంటి అర్ధనారీశ్వరుడికి ఓన్లీ సగము ప్రదక్షిణం మాత్రమే చేసుకోవాలి. సగం అలా తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి భగవంతునికి దండం పెట్టుకోవాలి. అలా చేసినప్పుడు విశేషంగా ఫలాన్ని భగవంతుడు అందజేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు శివునికి ఆపోజిట్ లో నంది భగవంతుడు ఉంటాడు అనమాట. అంటే శివునికి వాహనం నందీదేవుడు. అలాగే శివునికి అభిషేకం చేసేటప్పుడు ఆ సోమసూత్రం వైపున చండికేశ్వరుడు అని ఉంటాడు. అంటే ఈయన నందికేశ్వరుడు, అటువైపు ఆయన చండికేశ్వరుడు. ఆయన ఆ ఒక శివునికి చేసేటువంటి అభిషేకములో వచ్చేటువంటి అన్ని పదార్థాలను ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలా ప్రదక్షిణ వెళతామో ఆ ఒక చండికేశ్వరుని దాటి వస్తే మనం చేసేటువంటి పూజకి ఫలాన్ని లభింపచేయదు. కాబట్టి అక్కడ దాకా వెళ్ళేసి
మళ్ళీ అలాగా రిటర్న్ వచ్చేసామనుకోండి, ఆ పరమశివుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకి అందజేస్తాడు. అలాంటి భగవంతునికి ప్రదక్షిణ చేసుకుంటూ, అలాగే ఆయన దగ్గర భక్తి శ్రద్ధగా ఈ రోజు పూజ చేసుకున్నాము, అర్చన చేసుకున్నాము, అలాగే అభిషేకాలు చేసుకున్నాము, అలాగే మీ యొక్క నామస్మరణ ఉపాస, అలాగే ఉపాసనాన్ని ఇవన్నీ మేము కూడా శ్రద్ధ భక్తిగా చేసుకున్నాము. దాన ధర్మాలు, జప తపాలు, హోమాలు, అలాగే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ ఒక భగవంతునికి క్షమాపణని వేడుకోవాలి. నేను చేసుకున్నటువంటి పూజలో ఏదైనా లోపదోషాలు ఉంటే మమ్మల్ని మన్నించాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ, ఆయన్ని మనసులో ప్రార్థన చేసుకున్న తర్వాత మా కుటుంబానికి మంచి అనుగ్రహాలు ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నారనుకోండి, ఆయన తప్పకుండా మీ మనసులో ఉండేటువంటి కోరికల్ని ఆయన అనుగ్రహింపచేస్తాడు. అలా చేసుకున్న తర్వాత పూజ ఎండింగ్ లో 3 సార్లు ఓం విష్ణవే నమః అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పూజ అన్నా చేసుకోండి, నామత్రయ జపం కంపల్సరీ. ఈ 3 మంత్ర జపాల్ని చేసేందువల్ల పూజలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు భగవంతుడు నివారణ చేస్తాడనమాట. దానికే 3 సార్లు ఓం విష్ణవే నమః అనేందువల్ల అన్ని పాపాలు కూడా నివారణ అయిపోతాయి అన్నమాట. అలాంటి నామత్రయ జపం చేసుకుంటూ, భగవంతుని నామస్మరణ చేసుకుంటూ, అలాగే 1వ యామం అంటే ఈవినింగ్ 6 ఇంకా 9 గంటల దాకా వచ్చేటువంటి 1వ యామం పూజ ఇలా చేసుకోవాలి. అలాగే దాంట్లో రుద్రాభిషేకము కూడా మీరు చేసుకోవచ్చు. రుద్రాభిషేకము చాలా మహత్తరమైనటువంటి ఆ ఫలాన్ని అందజేస్తుంది. అలాగే 9 ఇంకా 12 ఉండేటువంటి సమయంలో కూడా విశేషంగా రెండో ఒక కాల పూజలో కూడా ఇదే రీతిగా మనము అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధగా ప్రేమతో భగవంతుని అర్చించుకోవాలి, పూజించుకోవాలి. అంతా అయిన తర్వాత మధ్యరాత్రి 12 అయ్యే ఆ ఒక సమయంలో భగవంతుడు పరమశివుడు ఆవిర్భవించాడు కాబట్టి ఆ ఒక సమయాన్నే శివ ప్లస్ రాత్రి అంటే శుభమైనటువంటి ఒక రాత్రి, మంగళకరాన్ని కలిగించేటువంటి ఒక రాత్రి కాబట్టి ఆ సమయంలో భగవంతునికి ఆర్తి, మహార్తి, కుంభార్తుల్ని భగవంతునికి సమర్పించుకుంటూ, భగవంతుని యొక్క జయఘోషాల్ని పిలుస్తూ, నామ కీర్తనలు చేసుకుంటూ, భగవంతుని యొక్క దగ్గర ప్రేమను చూపెడుతూ భగవంతుని నామస్మరణ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకునేందువల్ల భగవంతుడు విశేషమైనటువంటి దివ్య ఒక స్వరూపాన్ని మనకి దర్శనానికి ఆయన దర్శింప చేసుకోమని మనకి అనుగ్రహింపచేస్తాడు. అలాంటి జ్యోతిర్లింగ ఒక దర్శనం మధ్యరాత్రిలో మనం దర్శించుకొని, అదైన తర్వాత 12 ఇంకా 3 గంటలు వచ్చేటువంటి 3వ కాలం పూజ కూడా మనము చేసుకొని, అది అయిన తర్వాత 3 ఇంకా 6 అంటే చతుర్యామ పూజ అంటే 4వ ఒక యామంలో చేసుకునే ఒక పూజని చేసుకుంటూ, అది బ్రాహ్మీ ముహూర్తంలో ఉంటుంది కాబట్టి ఆ ఒక బ్రహ్మదేవుని ఒక ముహూర్తంలో చేసుకునేటువంటి పూజ కూడా అనంత ఫలాన్ని మనకు అందజేస్తుంది. కాబట్టి ఆ లాస్ట్ ఉండేటువంటి 4వ ఒక కాలంలో ఉండేటువంటి ఒక సమయంలో కూడా మనము భగవంతునికి అన్ని ముందుగా చెప్పుకున్నట్టుగా అన్ని పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, జప తప యజ్ఞ యాగ, అలాగే హోమాలు, అలాగే భగవంతుని నామస్మరణ కీర్తనలు, భజనలు ఇవన్నీ చేసుకున్న తర్వాత, అదంతా అయిన తర్వాత మళ్ళీ భగవంతునికి నైవేద్యాన్ని సమర్పణ చేసి మళ్ళీ భగవంతుని ఒక ప్రసాదాన్ని మనము పూజిస్తే చాలు పరిపూర్ణమైనటువంటి ఆ శివరాత్రి యొక్క ఫలాన్ని మీరు అందుకోవచ్చు అన్నమాట. అలాంటి ఒక చతుర్యామ పూజలు కూడా శివరాత్రిలో మనం చేసుకోవాలి. అలాగే భగవంతుని యొక్క విశేషమైనటువంటి నామస్మరణము చాలా విశేషం. అలాంటి నామస్మరణ కూడా మీరు చేసుకుంటూ ఆ ఒక మరునాడు రోజు అంటే అమావాస్య రోజు మార్నింగ్ ఆ ఒక పూజ 4వ కాలం పూజ అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ ఒక ఉపవాసాన్ని మీరు విడవచ్చు అన్నమాట. అలా చేసినట్టుగా అయితే ఇది పరిపూర్ణమైనటువంటి శివరాత్రిలో ఆచరణ చేసుకునేటువంటి పద్ధతులు. అలాంటి పద్ధతులు చేసినట్టయితే అనంతమైనటువంటి ఫలాన్ని భగవంతుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహింపచేస్తాడు. కాబట్టి ఇలాంటి నియమాలని, వ్రతాలని, పూజల్ని, అలాగే అభిషేక అర్చనల్ని, ధ్యానాల్ని, ఏది దాన ధర్మ జప తపాలు ఏది చేసినా కూడా భగవంతుడు అనుగ్రహాన్ని అందజేస్తాడు. అలాంటివన్నీ మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు భగవంతుడు ఆవిర్భవించాడు కాబట్టి చాలా ఒక చోటుల్లో కూడా భగవంతుని కళ్యాణాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే కళ్యాణం ఎందుకు చేసుకోవాలి
భగవంతునికి ఎందుకు కళ్యాణం చేసుకోవాలి, కళ్యాణం వల్ల ఎలాంటి ఫలాన్ని భగవంతుడు అందజేస్తాడు అంటే, అమ్మ ఒక పార్వతీదేవి చిన్న వయసులోనే ఆమె ఆ ఒక హిమవంతు రాజు కూతురు, అంటే పర్వతరాజు కూతురు కాబట్టి ఆమె పేరు పార్వతి. పర్వతరాజు ఆమె పర్వతరాజు కూతురు కాబట్టి ఆమె పేరు కూడా పార్వతిగా వచ్చింది. కాబట్టి అలాంటి పర్వతరాజుకి పార్వతిగా ఆమె జననము అయిన తర్వాత చిన్న వయసులో ఇంకా కూడా ఆమె చాలా భక్తి శ్రద్ధలతో ఉండేది. ఆమె మనసులో ఒకటి పాటించేది, నేను భగవంతుని శివుణ్ణి ప్రేమతో పూజ చేసుకోవాలి, ఆయన్నే భర్తగా పొందాలి అని చిన్న వయసు ఇంకానే ఆమె అనుకుంది. కాబట్టి అలాంటి కైలాసానికి దగ్గర ఉండేటువంటి పర్వతమే అది హిమవంత్ రాజు ఒక పర్వతం, హిమాలయ పర్వతం. అలాంటి పర్వతానికి రాజు ఆయనే కాబట్టి ఆమె పార్వతీదేవి ఆయన్ని పొందాలని ప్రతిరోజు ఆయన ఒక దర్శనాన్ని చేయడము, ఆయన దగ్గర పూజలు చేయడము, వ్రతాలు చేయడము, భగవంతుని భక్తి శ్రద్ధగా పూజలు చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇవన్నీ చేసి ఒకసారి ఏమైతుందంటే, అలాంటి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటుంది. ఆమె ఆ ఒక వ్రత నియమాల్ని ఇవన్నీ పాటిస్తూ వెళ్తూ ఉంటుంది. ఒకసారి ఆ ఒక కైలాసంలో ఆ పరమశివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. చేసే సమయంలో ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా ఆ ఒక ఇంద్రదేవుని పైన తారకాసురుడు వెళ్ళి ఆయన పైన ఆక్రమణ చేస్తాడు. చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఒక మన్మథ రాజుని పిలిచి ఆ శివుని యొక్క విశేషమైనటువంటి తపస్సుని భంగం చేయాలి అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మదేవుడిని ఒక వాక్యని పరిపాలిస్తూ ఆ ఒక కామదేవుడు మన్మథుడు విశేషంగా ఆ ఒక శివుడు ఉండేటువంటి స్థానానికి వెళ్ళి ఆ ఒక కామమైనటువంటి ఒక బాణాన్ని ఆయనకి వేసినప్పుడు ఆయన తపస్సుని భంగం కలుగుతుంది. కాబట్టి అక్కడే పార్వతీదేవి కూడా ఆమె ఒక పూజలు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గరగా ఆ ఒక బాణం వేసినప్పుడు ఆయనకి తాకగానే ఆయన మూడో కన్ను వదులుతాడు. వదిలినప్పుడు ఆయన ఒక మూడో కన్ను ఒక అగ్ని నేత్రానికి ఆ ఒక కామదేవుడు మన్మథుడు భస్మీపట్టడవుతాడు అన్నమాట. అలాంటి భస్మం అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా పరమశివుడు ఆ ఒక తపస్సులోకి వెళ్ళిపోతాడు. అలాగా పార్వతీదేవి అంత ప్రేమతో నేను పూజ చేసినప్పటికీ కూడా ఇలాగా భగవంతుని కష్టంగా పొందడం చాలా వీలు కుదిరినటువంటి పని అని చెప్పేసి భక్తిగానే భగవంతుని నేను సంపాదించుకోవాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆమె ఒక పంచాగ్ని వ్రతాన్ని చేయాలని ఆమె ఒక నదీ తీరానికి వెళుతుంది. ఆ నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో ఒక పర్ణ కుటీరాన్ని రచించుకొని అక్కడ పంచాగ్ని వ్రతం అంటే 4 వైపులు అగ్ని హోమ కుండాలని వేసుకొని మధ్యలో ఆమె ఆ 4 వైపులు మంటలకి వచ్చేలాగా మధ్యలో ఆమె ఒక అరుగుని తయారు చేసుకొని దానిపైన నిలబడి ఏకాగ్ర చిత్తంగా ఆ ఒక కాలు మీద నిలబడి సూర్యుడిని సదాకాలంగా చూడడం. అంటే 4 వైపులు అగ్ని ఒక ప్రకాశమానం వస్తూ ఉంటుంది, అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆమె ఒక కాలు మీద నిల్చుకొని ఒక కాలు మీద నిలబడి ఆ ఒక సూర్యదేవుడిని కంటిన్యూస్ గా సదాకాలంగా చూడడాన్ని ఇది 4 అగ్నిలు, సూర్యదేవుడు ఒక అగ్ని, దాన్నే పంచాగ్ని వ్రతము అని ఆమె చాలా నియమంగా నిష్ఠగా చేస్తూ ఉండేదన్నమాట. అలా నిష్ఠగా చేసినప్పుడు ఆమె ఆహారాన్ని ఏది తీసుకునేది కాదు, ఉపవాసంతో చేస్తూ ఉండేది ఆ భగవంతుని యొక్క ఉపాసన. ఆ సందర్భంలో భగవంతుడు పరమశివుడు ఆ భక్తురాలకి ఆ ఒక నీరసం వస్తుందని ఆయనే ఒక బ్రాహ్మణ బ్రాహ్మణ వేషం వేసుకుని ఆ ఒక ఆశ్రమం దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు ఈ ఒక వ్రతాన్ని చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె చెబుతుంది, నేను భగవంతుడు పరమశివుణ్ణి నేను భర్తగా పొందాలి, అందువల్లనే నేను ఈ ఒక తపస్సు ఇవన్నీ చేస్తున్నాను, ఈ పంచాగ్ని వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ ఒక బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి పరమశివుడు ఇవన్నీ వీలు కాని పని, మీరు ఎంత పూజ చేసుకున్నా ఎంత ఒక హోమం చేసుకున్నా భగవంతుడు మీకు భర్తగా లభించడు అని చెప్పినప్పుడు ఆమె లేదు, నేను ఆయన్నే భర్తగా పొందుతాడని ఆమె ఏకాగ్ర చిత్తంగా ఆ భగవంతుని ధ్యానిస్తూ ఉంటుంది.
అలాగా ధ్యానించినప్పుడు ఆయన చెబుతాడు, మీరు అలాగే ఉపవాసంతో ఈ ఒక వ్రతాన్ని చేయలేరు, మీరు నీరసపడిపోతారు. అందుకే మీరు ఆ ఒక ధర్మ రక్షణ కోసము మీ ఒక దేహాన్ని ఖచ్చితంగా రక్షణ చేసుకోవాలి. దానికే శరీరమాద్యం కలు ధర్మ సాధనం. అంటే మనము ధర్మాన్ని చేయాలంటే ఈ శరీరము మనకి మధ్యవర్తిగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం మంచిగా ఆరోగ్యకరంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనము ఏది చేయాలనుకున్నామో అది చక్కగా చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏదన్నా ఆహారాన్ని తీసుకోవాలన్నప్పుడు పార్వతీదేవి ఆ ఒక్క మాన్లోని ఇంకా రాలినటువంటి ఎండు ఆకులు, అంటే ఆ ఒక్క అపహరణ, అంటే అపహరణ అంటే ఆ ఒక్క పర్ణం లేనటువంటిది, అంటే ఆ ఒక పచ్చదనం లేకుండా ఉండేటువంటి ఆకులు, ఎండినటువంటి ఆకులను తీసుకొని ఆమె తిని ఆ ఒక వ్రతాన్ని చేస్తూ ఉండేదన్నమాట. అలాంటి చేసినందుకు ఆ వ్రతాన్ని చేసిన తర్వాత భగవంతుడు బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యి మీ ఒక వ్రతానికి నేను మెచ్చానని ఆయన దర్శనమిస్తాడు. దాని ద్వారా పార్వతీదేవి సంతోషిస్తుంది. సంతోషించిన ద్వారా వాళ్ళిద్దరికి అక్కడ కళ్యాణం జరుగుతుంది. అంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణం, అంటే లోక కళ్యాణానికయ్యే భగవంతుడు ఈ ఒక ఆ పార్వతీదేవిని కళ్యాణం ఆడతాడు. కాబట్టి ఆ ఒక కళ్యాణం చేసుకునేటువంటి ఒక విశేషమైనటువంటి స్థానము మనము ఆ ఒక ఉత్తరాఖండ్లో త్రియుగి నారాయణ అనే ఒక స్థానం ఉంది. అక్కడ భగవంతుడు పార్వతీ పరమేశ్వరునికి కళ్యాణం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ అగ్నికుండం ఎప్పుడు ఆ ఒక కళ్యాణం జరిగిందో ఆ కళ్యాణంలో భగవంతుడు ఆ మహావిష్ణు పార్వతీ పరమేశ్వరుకి పెద్దలుగా ఉండి వాళ్ళ కళ్యాణం జరిపించాడు. ఆ ఒక కుండంలోనే హోమము జరిపి అక్కడే వాళ్ళు సప్తపది 7 ప్రదక్షిణలు చేసుకున్నారు. కాబట్టి అలాంటి విశేషమైనటువంటి త్రియుగి నారాయణ ఒక క్షేత్రం చాలా విశేషం. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ ఒక కళ్యాణాన్ని చేసుకున్నారు. కాబట్టి ఆ ఒక బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి ఆశీస్సులు అందజేశాడు. అలాంటి కళ్యాణం అయిన తర్వాత ఆ ఒక ఇంద్రుని ఒక ఆస్థానాన్ని తారకాసుడు అనే ఒక రాక్షసుడు వెళ్ళి ఆయన పైన ఆక్రమణ చేసి ఆయన ఒక స్వర్గాన్ని తీసేసుకుంటాడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు ఆ ఒక మన్మథానికి చెప్పి ఆ ఒక విశేషమైనటువంటి మన్మథని ఒక బాణాన్ని వేసిన తర్వాత ఆయన భస్మీపటుడవుతాడు. ఆ భస్మీపటుడు అయినటువంటి మన్మథాన్ని రక్షింపచేయాలని సకల దేవతలు, అంటే దేవలోకంలో ఉండేటువంటి సకల దేవతలు ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయన్ని అడుగుతారు. ఇదంతా లోక కళ్యాణానికి అయ్యే జరిగింది, ఆయన చేసింది కాదు, బ్రహ్మ వాక్య పరిపాలన చేశాడు కాబట్టి ఆయన మీరు బ్రతికించాలి అన్నప్పుడు మన్మథుని మళ్ళీ బ్రతికిస్తాడు. అలాగే ఆ ఒక తారకాసురుని సంహారాని కోసమే ఈ ఒక పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఒక చక్కనైనటువంటి మగబిడ్డ పుడతారు. ఆయన పేరే కార్తికేయ, అంటే సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ అంటాం. అలాంటి కార్తికేయ ఆ షణ్ముఖుడు ఆ ఒక తారకాసురుని సంహారం చేసి ఆ దేవతలకి ఆ ఒక స్వర్గలోకాన్ని అందజేస్తాడు. అలాంటి లోక కళ్యాణానికి అయ్యే ఇవన్నీ జరిగాయి. కాబట్టి మన శివ పురాణంలో కూడా దీన్ని కుమార సంభవం అని వర్ణించబడింది అనమాట. అంటే కుమారుడు సంభవించడానికి జరిగినటువంటి ఒక వివాహ వేడుకలు, దాన్నే పార్వతీ పరమేశ్వర కళ్యాణము అని చెప్పుకుంటాం. అలాంటి కళ్యాణం జరిగినటువంటి ఒక చోటు త్రియుగి నారాయణ. అలాంటి ఒక స్థానానికి ఎప్పుడైతే మనం వెళ్ళి దర్శించుకుంటామో ఆ స్థానంలో వెళ్ళి భగవంతుని యొక్క స్వరూపం, ఆ లింగ స్వరూపంలో ఉండేటువంటి భగవంతుడు కావచ్చు, కుండ స్వరూపంలో ఉండేటువంటి అగ్నిదేవుని యొక్క బ్రహ్మకుండం కావచ్చు, ఏదైనా కానీ మనం దర్శించుకున్నప్పుడు అక్కడ బ్రహ్మదేవుని ఒక కళ్యాణం కూడా ఉంది. కళ్యాణిలో మనము విశేషంగా స్నానం చేసినప్పుడు విశేషమైనటువంటి అనుగ్రహాలను కూడా అందుకోగలం అనమాట. మీకు వీలున్నప్పుడు అలాంటి ఒక క్షేత్రానికి వెళ్ళి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ, అలాంటి శివరాత్రి రోజు కూడా చాలా శివాలయాల్లో పార్వతీ పరమేశ్వరుని స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తూ లోక కళ్యాణాలను జరగాలని ఆ ఒక పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి కళ్యాణోత్సవాలు చేసుకోవడం కానీ, భగవంతుని పూజలు, అలాగే భగవంతునికి ఆ ఒక శివరాత్రి రోజు జాగరణ అనేది చాలా విశేషం అన్నమాట. జాగరణ చేసేందువల్ల భగవంతుడు అనుగ్రహాన్ని మనకి అందజేస్తాడు. ఎందుకంటే జా ప్లస్ ఆగరణ
అంటే మన మనస్సు అలాగే మన దేహము భగవంతుని దగ్గర కేంద్రీకృతం చేయడాన్ని జాగరణ అంటారు. అంటే నిద్రపోకుండా ఓన్లీ ఆ రోజు రాత్రి అంతా భగవంతుని ఏకాగ్ర చిత్తంగా చూస్తూ ఉండడం కానీ, భగవంతుని నామస్మరణ చేయడం కానీ, జపాలు చేయడం కానీ, భగవంతుని ఒక కథామృతాన్ని వినడం కానీ, భగవంతుని ఒక శ్లోకాన్ని చదవడం కానీ, భగవంతుని ఒక మంత్ర ఒక సారాన్ని పలకడం కానీ, వేద మంత్రాల్ని చదవడం కానీ, వేద మంత్రాల్ని పఠించడం కానీ, మీరు ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అందజేస్తారు. అందుకంటే జాగరణ చేస్తాము అంటారు. అయితే భగవంతుని పట్ల జాగరణ చేయకుండా వేరే పనుల్లో మనం మగ్నమైతే ఆ రోజు చేసేటువంటి పూజకి ఫలాన్ని అనేది భగవంతుడు అందజేయడు. ఎందుకంటే భగవంతుడు పార్వతీ పరమేశ్వరుడు లోకానికి మాతాపితృలు అన్నమాట. అలాంటి మాతాపితృల్ని శివరాత్రి రోజు మాత్రమే మనము పార్వతీ సమేత పరమేశ్వరుని ఆరాధన చేసినప్పుడు ఆయన చక్కగా మనం చేసేటువంటి పూజని స్వీకరించి మనకి ఈ లోకంలో కావలసినటువంటి ధర్మ అర్థాలని మనకి అందజేస్తాడు. అలాగే కామాలను కూడా అందజేస్తాడు. ఈ జీవితం అయిపోయిన తర్వాత ఆయన ఒక లోకాన్ని ఆయన అందిస్తాడు అనమాట. అంటే కైవల్యాన్ని ఆయన అందిస్తాడు. అలాంటి విశేషమైనటువంటి రోజు శివరాత్రి. దాన్నే మనము శుభరాత్రి అని మనస్ఫూర్తిగా పలుకుతూ ఉంటాం. అలాంటి శివరాత్రి మీ అందరికీ కూడా విశేషమైనటువంటి అన్ని శుభాల్ని మంగళాల్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఈ రోజు మనం చెప్పినటువంటి శివరాత్రి రోజు ఎలాగా భగవంతుని యొక్క ఆవిర్భావం జరిగింది, అలాగే భగవంతునికి మనం ఎలా భక్తి శ్రద్ధ ప్రేమతో పూజలు చేసుకోవాలి, అలాగే ఆయన అభిషేకాలు ఎలా చేసుకోవాలి, ఆయన అర్చనలు ఎలా చేసుకోవాలి, ఆయన నామస్మరణ ఎలా చేయాలి, ఆయన ఉపాసన ఎలా చేసుకోవాలి, ఆయన అర్చన ఎలా చేసుకోవాలి, ఆయన భజనలు ఎలా చేసుకోవాలి, ఆయన సంకీర్తనలు ఎలా చేసుకోవాలి, ఆయన స్తుతి ఎలా చేసుకోవాలి, ఆయన నామస్మరణ ఎలా చేసుకోవాలి, ఆయన ఒక విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఆయన ఉపవాసం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనము చక్కగా ముందుగా చెప్పినట్టుగా అవన్నీ చేసుకుంటూ, అలాగే భగవంతునికి ఆ ఒక రాత్రి సమయంలో ఆవిర్భవించినటువంటి సమయంలో మహా ఆరతిని చేసుకుంటూ, అలాగే భగవంతునికి ప్రియమైనటువంటి బిల్వపత్రాలను సమర్పణ చేసుకోవడం, భగవంతునికి ప్రియమైనటువంటి భస్మాన్ని అలంకరణ చేయడం, భస్మ అభిషేకం చేసుకోవడం, అలాగే భగవంతునికి జాగరణ అంటే రాత్రి నిద్రపోకుండా భగవంతుని పట్ల ఆలోచిస్తూ భగవంతునికి మనము దగ్గరగా ఉండడం, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో శివరాత్రి యొక్క పూర్ణమైనటువంటి ఫలాన్ని మనం అందుకోగలం. అందులో కూడా రుద్రాభిషేకం చాలా విశేషం. అంటే లఘున్యాస రుద్రాభిషేకం కావచ్చు, మహారుద్రాభిషేకం, ఈ ఒక అభిషేకాలు చేసుకున్నట్టయితే పర్వదినం అంటే పండుగ రోజు అన్నమాట. అంటే వేరే రోజుల్లో చేసుకుంటే మీకు నార్మల్ ఫలాలే లభింపజేస్తారు. అయితే పర్వ రోజు, పండుగ రోజు, ఆయన అవతరించిన రోజు, అంటే ఆయన ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన అందజేస్తాడు. కాబట్టి పరమశివుడు మృత్యుంజయుడు, అంటే మృత్యువులనంతా నివారణ చేసి ఆయన మనకి 100 ఏళ్ళు ఆయుష్యాన్ని అందజేసాడు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే, మృత్యుంజయుడు రుద్రస్వరూపుడు, అలాగే నీలకంఠుడు, కంఠంలో విషాన్ని తాగాడు కాబట్టి నీలకంఠాయ శంభవే అంటే శంభు దేవుడు, అలాగే మహాదేవాయ నమో నమః, మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ, మన జీవితంలో అమృతాన్ని ప్రసాదింపచేశాడు, శర్వాయ అమృతేశాయ శర్వాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. అంటే మనకి మంగళాన్ని అందజేసేవాడు మహాదేవుడు, ఆయన ఒకే ఒక్కడు కాబట్టి అలాంటి పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పర్వదినాన్న పూజలు చేసుకుంటారో వాళ్ళకి అన్ని అనుగ్రహాల్ని భగవంతుడు అందజేస్తాడు. తన సుఖం, మన సుఖం, అలాగే ధన సుఖం. అంటే తను అంటే మీ ఒక దేహానికి బాడీకి కావలసినటువంటి ఆనందాన్ని కలుగజేస్తాడు, అలాగే మనస్సుకి కావలసినటువంటి ఒక ఉత్సాహాన్ని అందజేస్తాడు, అలాగే మీ జీవితంలో అతి ముఖ్యంగా కావలసినటువంటి డబ్బు, ధనాన్ని కూడా మీకు ప్రాప్తి చేస్తాడు. అలాంటి అన్ని అనుగ్రహాల్ని మీకు భగవంతుడు పరమశివుడు అందచేయాలని మనస్ఫూర్తిగా
ప్రార్థన చేస్తూ శివరాత్రి యొక్క నియమాలని మీరు పాటించి మీరు కూడా ఆయన యొక్క అనుగ్రహాలని పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే హిందూ టెంపుల్ ఆఫ్ జైన్ సెంటర్ లాస్ వేగాస్ ఈ ఒక యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ ఒక వీడియోస్ ని మరెందరికో మీరు కూడా షేర్ చేసి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక విషయాల్ని వాళ్ళకి అందజేసి ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మళ్ళీ వచ్చేటువంటి సమయంలో మరెన్నో కొత్త విషయాలతో మిమ్మల్ని నేను కలుస్తానని చెప్పుకుంటూ, అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు అందరికీ కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. जय बोलो परमेश्वर भगवान की जय. पार्वती समेता परमेश्वर भगवान की जय. थैंक यू. नमस्कार.